రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అగ్గిపిడుగు. బ్రిటిష్ వాళ్ల పాలిట సింహ స్వప్నం అల్లూరి సీతారామరాజు. గిరిజనులను ఒక గెరిల్లా యోధులుగా మార్చి తెలుగు నేలకు స్వతంత్ర పోరాట మార్గం చూపిన విప్లవ జ్యోతి. ఒక్క అల్లూరిని పట్టుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం అస్సాం రైఫిల్స్, మలబార్ స్పెషల్ పోలీస్, బళ్ళారి, కోరమండల్, ఈస్ట్ కోస్ట్ రైఫిల్స్, కోరాపుట్ రిజర్వ్ పోలీసులను రంగంలోకి దింపింది. కానీ ఎప్పటికప్పుడు అల్లూరి చాకచక్యంగా తప్పించుకుని ఉద్యమాన్ని కొనసాగించారు. ఎందరో అమాయకపు గిరిజనులకు అండగా నిలిచారు. అవి భరతమాత తెల్లోడి కబంధ హస్తాల్లో నలిగిపోతున్న రోజులు. ఉత్తర భారతంలో స్వతంత్రోద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజులు. అలాంటి సమయంలోనే పశ్చిమ గోదావరి జిల్లా అడవుల్లో ఓ అగ్నికణం పుట్టింది. ఆ అగ్నికణమే దావాణంలా వ్యాపించి బ్రిటిష్ వాళ్ల సామ్రాజ్యంలో వాళ్ల గుండెల్లో వణుకు పుట్టించింది. అలా తెల్లోడి పెత్తనం మీద గర్జించిన తెలుగు తేజమే అల్లూరి సీతారామరాజు. ఈరోజు ఆ విప్లవ వీరుని జయంతి సందర్భంగా ఆ త్యాగాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అన్నది ఆకాశం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి 6 మైళ్ల దూరంలో ఉండే మోగల్లులోని పాండ్రంకిలో అల్లూరి వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు 1897 జులై 4వ తేదీన జన్మించారు అల్లూరి సీతారామరాజు. తెలుగు వీర లేవరా, దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చెయ్యరా అంటూ భరతమాత విముక్తి కోసం బ్రిటిష్ వారిని గడగడలాడించిన మన్యం వీరుడు మన అల్లూరి సీతారామరాజు. అల్లూరి ఒక వ్యక్తి కాదు, ఆయనో మహోజ్వల శక్తి. ఆయన జీవితం విప్లవానికి ఒక సంకేతం. స్వతంత్రాన్ని సాధించడానికి ఆయుధాలు, సుశిక్షితులైన సైనికులు కాదు, అది సాధించాలన్న కాంక్ష చాలని నిరూపించిన అసలు సిసలైన భారతీయుడు అల్లూరి. అందుకే అమాయకులైన అడవి బిడ్డలనే ఆయుధాలుగా మార్చి తెల్లదొరల గుండెలు చీల్చాడు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలనర్పించిన యోధుడు అల్లూరి. కేవలం 27 ఏళ్ల వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొన్న యోధుడతడు. అడవి బిడ్డలైన గిరిజనులను ఏకం చేసి ఆ ప్రకృతి సంపదను అనుభవించే హక్కు కేవలం గిరిజనులకు మాత్రమే ఉందని ఎలుగెత్తి చాటాడు. ఈయన పోరాట పటిమ, విప్లవ కార్యాచరణ అనితర సాధ్యం. వీరలేవరా, దీక్షభూని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. పోడు వ్యవసాయానికి పన్ను కట్టక్కర్లేదన్నాడు. గిరిజనులను నిలువు దోపిడీ చేస్తున్న దళారుల మీద, వారి అండదండలుగా ఉన్న బ్రిటిష్ వారి మీద అల్లూరి తన విల్లును ఎక్కుపెట్టాడు. ప్రతి గిరిజనులపైన జరుగుతున్న దురాగతాలను చూసి చెలించిపోయిన అల్లూరి వారికి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పించి పోరాటానికి సిద్ధం చేశాడు. 1922 సంవత్సరం మన్యంలో కాలుపెట్టిన సీతారామరాజు విప్లవానికి రంగం సిద్ధం చేశాడు. తన విప్లవ దళాలతో పోలీస్ స్టేషన్లపై మెరుపు దాడులు నిర్వహించి బ్రిటిష్ అధికారులను గడగడలాడించాడు. సమాచారం ఇచ్చి దమ్ముంటే ఆపుకోండంటూ పోలీస్ స్టేషన్లపై దాడులు నిర్వహించి బ్రిటిష్ అధికారుల్లో ముచ్చెమటలు పట్టించాడు. అయితే అదే ఏడాది అల్లూరి సీతారామరాజు విప్లవ దళానికి మొదటి ఎదురు దెబ్బ తగిలింది. 1922 డిసెంబర్ 6న జరిగిన పోరులో 12 మంది అనుచరులను రామరాజు కోల్పోయారు. ఆ తర్వాత రామరాజు కొన్నాళ్లు ఎలాంటి పోరాటాలు జరపలేదు. ఆ సమయంలో ఆయన మరణించాడనే పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. అల్లూరి సీతారామరాజు చర్యలతో బ్రిటిష్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా పోయేది. ఇక 1923 మే 7న ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా ఆయనను బంధించిన పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టకుండానే అదే రోజున కాల్చి చంపారు. ఆయుధం చేతిలో లేని అల్లూరిని కూడా ఎదిరించలేని బ్రిటిష్ పోలీసులు ఆయనను చెట్టుకు కట్టేసి తుపాకులు ఎక్కుపెట్టి తూట్లుగా కాలుస్తున్నా బెదరలేదా మన్యంపులి.
తన గుండెలను చూపి రొమ్ము విరిచి ఎక్కడ కాల్చండిరా అంటూ తుపాకీకి ఎదురెళ్లిన ధైర్యశాలి రామరాజు. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం, స్వచ్ఛా మారుతం. నిర్దాక్షిణ్యంగా పిరికి పందల్లా బ్రిటిష్ అధికారులు అల్లూరిని చంపగలిగారు గాని ఆయన ప్రజల్లో రగిలించిన స్వతంత్ర కాంక్షను మాత్రం ఆర్పలేకపోయారు. తెలుగు నేల మీద కూడా స్వతంత్ర సమరానికి బీజాలు వేసిన మహానాయకుడు అల్లూరి జయంతి సందర్భంగా ఆ మహానాయకుని స్వాతంత్ర సమర యోధుణ్ణి మరొక్కసారి గుర్తు చేసుకుంటూ విప్లవ వీరుడికి ఘన నివాళి అర్పిస్తూ, ఓ అల్లూరి సీతారామరాజా, మీ పోరాట ఫలంతో సిద్ధించిన ఈ స్వాతంత్ర రాజ్యంలో మరోసారి మీరు పుట్టాలని ఆకాంక్షిస్తున్నాం. భారత్ మాతాకి జై.